కొక్కునూరుపల్లి ఆణిముత్యాలు బడి పిల్లల కవితా సంకలనము. సంపాదకురాలు మత్స అనురాధ. ఇందులో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలు తమ కవితా శక్తిని, కవితా ఆసక్తిని చాలా చక్కగా తెలియజేశారు. వారిని ప్రోత్సహించిన మత్స అనురాధ గారికి కొత్త కళలు అనేది బాల కవితా సంకలనము. దుబ్బాక ఉన్నత పాఠశాల బాలికల కవితలు మాత్రమే. శివనూరి లలితా కృష్ణ గారు ఈ సంకలనాన్ని చేశారు. ఇందులో కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థినిలు రాసిన కవిత. అందరికీ నమస్కారము. పెందోట మాటకు స్వాగతం. ఈరోజు పిల్లలు బాల కవులుగా మారిన విధము, వారిని ప్రోత్సహించిన వారి యొక్క పటిమ మనకు చూద్దాము. కొక్కునూరుపల్లి జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 52 మంది పిల్లలు రాసిన కవితా సంకలనాన్ని సంపాదకురాలు మత్స అనురాధ తెలుగు భాషోపాధ్యాయులు చేసిన విధము చాలా బాగుంది. దానిని డిఈఓ రమాకాంతరావు గారు కూడా చాలా ప్రశంసించారు. అలాగే ఏను నరసింహారెడ్డి జాయింట్ కలెక్టర్ దానికి ముందు మాట రాస్తూ పిల్లల్ని ప్రోత్సహించారు. అలాగే నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ పత్తిపాక మోహన్ గారు కూడా ప్రకృతితోనే మన బ్రతుకు, పంట భూములను చెరపొద్దు, అమ్మ ఆదిదేవత, నీరే జీవికి ఆధారం, నాన్నే జీవిత చందనం, నాన్నకు చేసే వందనం అంటూ పిల్లలు రాసిన, బాల కవులు రాసిన కవిత్వాలను వారు కొనియాడారు. అలాగే పురమల్ల శ్రీనివాసరెడ్డి మండల విద్యాధికారి కూడా మమతలొలికే మాతృభాష, మధురమైన అమ్మ భాష, అవని అంతా ఆదరించే, అద్భుతాలు పలికించే, ఆత్మీయతను పంచే తేట తెలుగు భాష అంటూ అతను కూడా చాలా చక్కగా వివరించారు పిల్లల్ని. తర్వాత సామలేటి లింగమూర్తి గారు కూడా ఒక పద్య రూపకంగా కవితలనెంతో మధురము, సువిశాలము భావలహరి, చూడగా నెల్లన్ సవినయ మతి అనురాధయు, కవితలు రాయించ గొప్ప గౌరవ పదమన్. సంపాదకురాలు బాల సాహిత్యవేత్త అయిన మత్స అనురాధను తన పద్యంలో కొనియాడాడు. తర్వాత కందుకూరి శ్రీరాములు కూడా మట్టిలోని మాణిక్యాలను చేసినట్టి గురువు, విద్యార్థుల పొలములను పండించిన చెరువు అని ఈ సంపాదకురాలని మెచ్చుకుంటున్నాడు. అలాగే వరకోలు లక్ష్మయ్య కూడా పదునెక్కిన బాల కళలు అని తన పీఠికలో బాలలకు సరియైన శిక్షణ ఇస్తే ఎంతటి ఎత్తులకైనా ఎదుగుతారని చెప్పవచ్చు. బాల సాహిత్యంలో బాల గేయాలు, వచన కవితలు, కథలు, చిత్రలేఖనం మొదలైన అంశాలు పట్టు సాధిస్తే బాల్యం వికాసమవుతుంది, భవిత బంగారం అవుతుంది, వారు అనుకున్న సాధిస్తారని వరకోలు లక్ష్మయ్య గారు అన్నారు. తర్వాత కొండి మల్లారెడ్డి గారు కూడా మీదే మీదే సమస్త విశ్వం, మీరే లోకపు భాగ్య విధాతలు, మీహాసములో మెరుగులు తీరును, వచ్చే నాళ్ళ ప్రభా విభాతములు అన్న శ్రీశ్రీ కవితను కొటేషన్ చేశాడు. ఇక్కడ కూడా విద్యార్థులను చాలా చక్కగా అధ్యయనం, సమగ్ర అవగాహన, అనుభవం ద్వారా వీరి కవిత్వం మరింత పదునెక్కుతుందని ఆకాంక్ష చెప్పాడు. ఇలా కొక్కునూరుపల్లి ఆణిముత్యాలు అనే పుస్తకానికి చాలా చక్కగా ఉన్నాయి. ఇందులో 52 మంది వివిధ శీర్షికలతో తమ కవిత్వ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. మొట్టమొదటి కవిత బి శ్రీధర్ 10వ తరగతి అబ్బాయి రాశాడు. అమ్మ గురించి. అందమైన దేవాలయం, అందులో దేవత అమ్మ, నవమాసాలు మోసి పురుటి నొప్పులు భరించి తన ప్రాణాలకు తెగించి జన్మనిస్తుంది అమ్మ అని చాలా చక్కగా రాశాడు. తర్వాత జి కోమలత అనే బాల కవయిత్రి గురువుతోనే జ్ఞానం అనేది. గురువు మనకు విద్యాదాత, తన దగ్గర ఉన్న విద్యనంతా మనకు సెలయేరులాగా దారబోస్తూ
తానే అమ్మై, తానే నాన్నై, తానే నేస్తమై, ఇలా కవిత చాలా కొనసాగుతుంది. గురువు గురించి చాలా చక్కగా చెప్పింది కోమలత. స్త్రీ గురించి ఎస్ అఖిల్, మానవ మనగడకు నీడ లాంటిది, మన జీవితానికి తోడు లాంటిది అని అంటాడు. ఇలా వేణు తెలంగాణ సంస్కృతి గురించి కూడా చూడండి. పిల్లలు ఆలోచన ఎలా ఉంటాయి, పిల్లల యొక్క మనస్తత్వాలు, బ్రతుకునిచ్చే బతుకమ్మతో, రంగురంగుల పువ్వులతో, కార్తీక మాస కాంతులతో, సంక్రాంతి సంబరాలతో అని మన పరిచయమైన అన్ని విషయాలను చేసుకుంటూ పోతుంటాడు. అలాగే పి చందన, అన్ని మతాల సారం ఒకటే, అందరం దేవుని బిడ్డలం, కులముల పిచ్చి మనకొద్దు, కలిసి ఉంటే ముద్దు అంటూ ఇంత చక్కగా రాసింది. స్నేహం గురించి పి సన్నిత్, అందమైనది స్నేహం, అపురూపమైనది స్నేహం, అమృతం లాంటిది స్నేహం, కష్టాలలో తోడుండి ప్రేమానురాగాలు పంచుతుంది స్నేహం అని చక్కగా రాశాడు. ఎం రేణుక, ఇలా ఒక రేణుక, లహరి, మహాలక్ష్మి, ఇలా చాలామంది కవులు, కవిత్రులు కూడా, బాల కవులు కూడా చాలా చక్కగా రాశారు. నీరు గురించి, నీరే జీవికి ఆధారం, వర్షాలు కురిసిన రైతులు సంతసించి దుక్కి నేల దున్నుతారు అని సరస్వతి బాగా రాసింది. ఇలా చూసినట్లయితే 52 కవితలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. బడి గురించి వై అంజలి, అందాల మా పల్లెలో అందమైన మా బడి, అదే మా చదువులమ్మ గుడి, సరస్వతమ్మ ఒడి, అక్షరాల మడి, అనురాగాల గుడి, సంస్కారాల బడి, మా జీవితాలను తీర్చిదిద్దే బంగారు మడి, విజ్ఞానాన్ని నేర్పుతూ విద్యను అందించే మా బడి, మనిషి జీవితానికి గుడి అని ఇంత చక్కగా చిన్న బాలలైన 10వ తరగతి చదువుతున్నప్పటికీ 7వ తరగతి చదువుతుంది అమ్మాయి వై అంజలి కూడా చాలా చక్కగా రాసింది. ఇలా పిల్లలందరూ ఇవన్నీ నేటి నిజంలో వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి మనకు. కాబట్టి ఇలా కవితలు సంకలనాలు చిన్నపిల్లప్పుడు చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాను. కొత్త కళలు అనే కవితా సంకలనము దుబ్బాక ఉన్నత పాఠశాల విద్యార్థులు రాశారు. దీనికి ముందు మాట ఈ శ్రీనివాసరెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి రాశారు. అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క, లక్ష మెదళ్ళ కదలిక అని కాళోజీ గారి కొటేషన్ చెప్తూనే, క్లిష్టతరమైనవి పనిని అలవోకగా చేస్తూ సాహితీ సృజనను వెలికితీస్తున్న తెలుగు భాషోపాధ్యాయుని శివనూరి లలిత గారు అభినందనీయులు. కొత్త కళాపేట 82 కవితలతో తెచ్చే ఈ పుస్తకము అనేక మంది విద్యార్థులు, కవులకు ఆదర్శంగా నిలవాలి అంటూ ఆకాంక్ష తెలియజేశాడు. అలాగే వేలేటి భాస్కర శర్మ కూడా చక్కని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు శ్లోకం అనుసరిస్తూ చక్కగా మార్గదర్శనం చేసిన సంపాదకులను మెచ్చుకున్నాడు. అలాగే మా బడి కవితలో బడి మీద మక్కువను చూపుతూ నల్లబల్ల గురించి పలు కోణాల్లో తమ భావావిష్కరణ చేశారు అంటూ అలా చేశారు. అలాగే జోగు ప్రభుదాస్ మండల విద్యాధికారి దుబ్బాక గారు కూడా పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ తెలియని బాలలు, మెరుపు మెరిసిన వాన కురిసిన, ఆకాశమున హరివిల్లు విరిసిన, తమ కోసమే ఆనందించే అమాయకత్వం పిల్లలే అంటారు శ్రీశ్రీ గారు అన్నట్లుగా. నీలాకాశమంతా అద్భుతంగా, చందమామంతా చల్లగా, అమ్మ ప్రియమంతా కమ్మగా, తొలకరి చినికంత వెచ్చగా ఉంటుంది అని ఒక కవయిత్రి చాలా చక్కగా రాశారు. తర్వాత పత్తిపాక మోహన్ గారు కూడా దీనికి పీఠిక రాస్తూ, పిల్లలు మీ ద్వారా వచ్చారు కానీ వాళ్ళు మీ పిల్లలు కారు అంటారు. ఖలీల్ జిబ్రాన్ అనే వారి కొటేషన్ చెప్తారు ఇక్కడ. అందుకే వాళ్ళు రేపటి భాగ్య విధాతలు అంటాడు. ఆకోవలిది మన చేతుల్లోని ఈ కొత్త కళలు. ఇది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుబ్బాక చిన్నారు రాసిన చరిత్ర. పిల్లలు మనము మనసులోనే దోచే మల్లెలు, వాళ్ళు ఏది చేసినా ఏది రాసినా అది మనకు అందంగా ఉంటుంది అంటాడు పత్తిపాక మోహన్ గారు. ఉండ్రాళ్ళ రాజేశం కూడా దీనికి చక్కని పీఠిక రాశారు. బాల్యం అమూల్యమైనది, అట్టి బాల్య దశలో బాలలు ఆడినా పాడినా అమృతతుల్యం, చిన్నప్పుడు చిట్టి పొట్టి అడుగులు వేస్తూ నడక సాగిస్తారు అంటాడు.
దుబ్బాక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణ రెడ్డి రాస్తూ, నేటి బాలలే సమాజ గతిని శాసించే రేపటి అధికారులు అంటాడు. మా బడి బాల కవిత్రుల పూదోటగా, మా బడి సాహిత్య సౌరభాల బాటగా విలసిల్లాలని ఆకాంక్షిస్తాడు. మా శివనూరి లలితాకృష్ణ గారు మాట్లాడుతూ, సృష్టిలో పరమ పవిత్రతకు ప్రతిరూపాలు బాలలు, బాల్యం అమూల్యం అన్నారు కవి అంటాడు. అలాగే కవిత్వం ఓ మెరుపు, కవిత్వం ఓ విరుపు, కవిత్వం ఓ మెరుపు, కవిత్వం ఓ విరుపు, ప్రకృతిలో తదాత్మకత చెందగలదు, అందమైన బంధాలను బలపరచగలదు అంటూ తన ఊహలలో కవిత్వాన్ని ఎంతో గొప్పగా వివరించారు లలితాకృష్ణ. ఇక మన కొత్త కళలు వాళ్ళ కవులు చూసినట్టయితే గణపయ్య గురించి మొట్టమొదటి కవిత డి అక్షయ రాస్తుంది. చల్లని తండ్రి గణపయ్య చక్కని బుద్ధిని ఇవ్వయ్య, ముందుగా నీకే మొక్కెదము విందుగా ఉండ్రాళ్ళు పెట్టెదము, ఎన్ని చిన్ని ఎలకపై రావయ్య గొప్ప చదువులను ఇయ్యవయ్య అంటూ. అమ్మ గురించి, అమ్మ ఎంత ఓపిక అమ్మా నీకు, తప్పుదారిలో నడిస్తే సరిదిద్దుతావు, కోపంతో తిడితే భరిస్తావు, ముసలితనంలో ఒంటరిగా వదిలేస్తే బాధను దిగుమతావు అంటూ ఎం శ్రీజ చాలా చక్కని కవిత రాసింది. ప్రజ్ఞ, బలవంతాపూర్ మా ఊరు, ఊరిలో అందమైన చెరువు, చెరువు నిండా తామెరలు, తామెరలంటే తమ్మునికిష్టం, తామెరలంటే తమ్మునికిష్టం, చెరువు పక్కన పురివిప్పిన నెమళ్ళు, నెమళ్ళంటే మాకిష్టం. ఇలా ప్రకృతిని పరిశీలన ఆ పిల్లలు బడికి వస్తూ రోజు వాళ్ళు చూసిన విధం చూడండి ఎలా ఉందో. శ్రీవర్ష, అచ్చులు హల్లులు వచ్చాయి అమ్మా నాన్నలు మెచ్చారు, అనగనగా కథ చెప్పాను నానమ్మ తాత నచ్చారు, గణిత పదాలు వచ్చాయి గురువులు ఎంతో మెచ్చారు. ఇలా చాలా చిన్న కవితనైనా మనకు అద్భుతంగా రాయగలిగిన విద్యార్థుల మేధాశక్తిని మనము ప్రశంసించవలసిందే. ఆడపిల్ల గురించి కె శ్రీజ, ఆడపిల్లలకు ఉంటుంది ఓపిక, ఓపిక ఉంటే ఉండదు అలపిక, అలపు లేకుంటే గెలుపు, గెలుపుతో చక్కని మలుపు. చూడండి, ఎవరికైనా కావాల్సింది గెలుపే కాబట్టి ఆ గెలుపు గురించి 4 మాటలలో చిట్టి గేయాన్ని ఎలా వివరించిందో. ఎస్ ప్రీతి 7వ తరగతి. నాకొక చెల్లి చల్లని జాబిల్లి, పేరు శ్రీవల్లి తనకిష్టం లిల్లి, తన చదువులు తల్లి. చూడండి, చెల్లిని కూడా ఎంత పొగిడిందో మనకు తెలుస్తుంది ఎస్ ప్రీతిలో. తర్వాత నాన్నంటే 2 అక్షరాలు కాదు, నాన్న ప్రేమకు సాటి లేదు, నాన్నంటే నాకిష్టం, నాన్న లేకుంటే కష్టం అని ఎం సంజన తన కవిత్వంలో వివరిస్తుంది. అన్న గురించి కూడా ఒక కవిత సాయి తేజస్విని ఎలా రాసింది చూడండి. నాకున్నాడు ఒక అన్న, వాడి పేరు కన్న, వాడిని ముద్దుగా పిలుస్తారు చిన్న, వాడికి ఇష్టం వెన్న, వాడు చదువులో మిన్న, వాడి బాటలో నే ఉన్నా అని ఎంత ధైర్యంగా సాయి తేజస్విని చెప్పి చూడండి. బడి గురించి, చదువుల బడి మమతల గుడి, ఆటల ఆడి పాటలు పాడి స్నేహితులతో పోటీ పడి, గురువుల వెంబడి చదువుతాం వడివడి, జీవితంలో గెలుస్తాం పోటీ పడి అంటూ ఈ కొత్త కళలు అనే పుస్తకంలో చాలా చక్కగా లలితాకృష్ణ గారి సారథ్యంలో కవితలు రాసి వారు మంచి పేరు తెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఇంకా మంచిగా రాయాలని వెందోట వెంకటేశ్వర్లు నేను ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను.